హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను ఒక వీడియో చూసాను. ఒక అక్క ఒక అతన్ని ఇష్టపడింది. ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీలో ఇష్టపడి తన దగ్గర మోసపోయి తన ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోతే ఒక బాబు కూడా ఉన్నాడు. ఆమె ఏం చేసిందంటే పిచ్చిదిలాగా పిరికి దానిలాగా సూసైడ్ చేసుకుంది. చిన్న బాబు అని కూడా లేకుండా కొంచెం ఇంత కూడా జాలి అనిపిదా అక్క మీకు? వాడు పోతే పోయినాడు, ముష్టి నా కొడుకు. వాడితో నీకు అవసరం, నిన్ను కాదనుకుని వాడు వెళ్ళిపోయినప్పుడు వాడితో నీకు అవసరం లే. వాడిని నమ్మి నువ్వు వచ్చేసినావు బయటికి. వాడిని నువ్వు నమ్మి వచ్చినప్పుడు వాడిని నువ్వు మోసం చేసినాడు. నీకు ఒక బిడ్డ ఉన్నాడు. అంత చిన్న బిడ్డకి ఆ క్లోరెక్స్ అట్టక నువ్వు తాగిపించాలనుకున్నావు. నాకైతే అసలు ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంత కూడా అన్ని నెలలు కని పెంచినావు కదా, ఆ బిడ్డని చంపుతా అంటే నీకు బాధ అనిపిలా? వాడు తాగలేకున్నాడు. ఆ బిడ్డకి ఎలా పోస్తున్నావు నువ్వు? అసలు నువ్వు చచ్చిపోవచ్చు కదా అక్క. నువ్వు చేసిన తప్పే. నువ్వు చేసి వాడిని నమ్మి నువ్వు బయటకు వచ్చినావు, ఓకే అయిపోయింది. వాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినాడు. కనీసం ఆ పసిబిడ్డ ఏం చేసినాడు? వాడి కోసమైనా బతకాలని లేదా? పోనీ చచ్చిపోయేదేదో నువ్వు చచ్చిపోవచ్చు కదా. నీకు ఒకటి చెప్తా నేను అక్క. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఉన్నావో లేవో నాకైతే తెలియదు. ఒకవేళ ఉంటే కన్నా ఈ వీడియో కానీ నువ్వు చూస్తే నాది ఒక్క చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చచ్చిపోతున్నట్టు మీరు క్లోరెక్స్ తాగి వీడియో చేసి అంత తెలివి, అంత మెచ్యూరిటీ, మీకు అంత బాధ అనిపించినప్పుడు అంత ఉంది కదా, అదే తెలివితో కొంచెం బాధపడి ఇలా ఓపెన్గా చెప్పచ్చు కదా అక్క. అందరికీ చెప్పింటే ఎవరో ఒకరు హెల్ప్ చేసింటారు కదా. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని హెల్ప్ చేసింటాను అక్క. ఖచ్చితంగా హెల్ప్ చేసింటాం. మనమంతా ఒక ఇండియన్స్ వండుకొని ఎవరు హెల్ప్ చేయకుండా ఉండరు. మొన్నెవరో ఒక అతను ఎడారిలో వండుకొని తను కష్టపడతా ఉంటే ఎండకి ఉండలేక నా వల్ల కాదు అని తను బాధపడితే ఎవరు హెల్ప్ చేయలేదా? నీకు కూడా చేసింటారు అక్క. అసలు ఇంత చిన్న బాబు అసలు వాడిని చంపాలని నీకు ఎలా అనిపించిందో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఒకవేళ కానీ మీరే కానీ ఉంటే ఒక్క కామెంట్ నాకు చేయండి అక్క. నేను హెల్ప్ చేస్తా. నా వంతు నేను హెల్ప్ చేస్తా. అంతేగాని ఒకటే ఆడవాళ్ళకి అందరికి నేను ఈ గల్ఫ్ కంట్రీలో ఉండే వాళ్ళకి ఒకటే చెప్తా. ఒకవేళ కొత్తగా వచ్చే వాళ్ళైనా పాత వాళ్ళైనా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఒకటే చెప్తా. ఎవరిని నమ్మి ఎవడో అడ్డమైన కొడుకులు నమ్మి బయటికి వాళ్ళ కోసం రావాల్సిన అవసరం లేదు, ఓకేనా? వాళ్ళే మనకు ఆర్చేదిలా తీర్చేదిలా. మన కష్టం మనదే, ఓకే? మన కాళ్ళ మీద మనం నిలబడితే సరిపోతుంది అక్క. ఎవరినో నమ్ముకొని పోతే ఏం చేస్తారు? అన్నీ చూస్తానే కదా ఉంటాము. ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేది ఇదే. మొత్తంగా ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేది ఇదే. అలాంటప్పుడు ఎవడెవరినో నమ్మి మనం పోవాల్సిన అవసరం లే. ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ ఉన్నారు, మనకు ఒక చిన్న చిన్న బిడ్డను చూస్తా అంటే నాకైతే కడుపు తరుక్కుపోతుంది. ఇంత పసిపినాను వాడు తాగలేకున్నాడు అసలు ఆ క్లోరెక్స్. కొంచెం కూడా మనసాక్షి అనేది లేదా అక్క? అసలు ఎందుకు వస్తాం మనం ఈ గల్ఫ్ కంట్రీ? చిన్న ఆనందాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. సంతోషంగా ఉండండి, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వు చేసినావు, తప్పు చేసినావు, అయిపోయింది కలాస్. చచ్చిపోవాల్సినంత పిరికితనం ఎందుకు అక్క? అసలు మనం ఒక ఆడవాళ్ళం వేడుకొని మనమే ధైర్యంగా ఉండాలి. నిన్ను కాదనుకుని వాడు వెళ్ళిపోయినప్పుడు వాడి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అది మొగుడైనా సరే, బాయ్ ఫ్రెండ్ అయినా సరే. నీకు ఒక బిడ్డ ఉన్నాడు, రేపు వాడే నిన్ను సాకుతాడు, వాడే నిన్ను పోషించుకుంటాడు. ఈ పొద్దు నువ్వు వాడికి మంచి లైఫ్ ఇచ్చింటే. చిన్న వయసు, చిన్న బాబు, ఎలా అసలు మనసాక్షి ఎట్ట వస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఒకటే, మీరు కానీ ఉంటే ఒక కామెంట్ నాకైతే చేయండి అక్క. నేను నా వంతు నేను హెల్ప్ చేస్తా, ఓకే? దయచేసి ఎవరిని నమ్మి మోసపోవద్దండి. ఎవరెవరినో నమ్మి బయటికి వెళ్ళి ఇలా ప్రాణాలు అయితే తీసుకోవద్దండా చెప్తానా. ఈ పొద్దు ఏమొస్తుంది చెప్పు? వాడిని పోలీస్ స్టేషన్లో వేసుకొని దంచుతారు అంతే. వాడికి 3 పూట్ల పెడతారు. పోయింది ఎవరు? నువ్వు, నీ బిడ్డ. నువ్వు పోతే పోయినావు. వాడేం చేస్తున్నాడు? అంత పసిబిడ్డ, వాడికి ఎంత మంచి ఫ్యూచర్ ఉంది, వాడికి మంచి భవిష్యత్తు. మన ఇష్టాల కోసం, మన సుఖ సంతోషాల కోసం పసిబిడ్డలు ఎందుకండి చంపుకునేది?
ఎంత బాధేస్తుందో నాకైతే ఈరోజు ఆ బాబుని చూస్తా ఉంటే. వాడు తాగలేకున్నాడు. ప్లీజ్ అండి, దయచేసి ఇలాంటి వాటికి ఎప్పుడు ముందుండద్దండి, ముఖ్యంగా ఆడవాళ్ళు. మగవాళ్ళకు కూడా ఒకటే చెప్తా, మీరు జీవితాంతం ఉంటాము అనుకునేలా ఉంటే వాళ్ళకి లైఫ్ ఇవ్వండి, వాళ్ళతో ఉండండి. మీరేదో టైం పాస్కి వాడుకునేలా ఉంటే వదిలేయండి. బయట ఎంతో మంది ఉంటారు, వాళ్ళని చూసుకోండి టైం పాస్కి. ఇలా చిన్న చిన్న విషయాలకి ఎవరెవరో పాపం ఆమె మోసం చేసి 4 సంవత్సరాల రిలేషన్లో ఉండి వెళ్ళిపోయినాడు వదిలేసి. అన్నీ తెగించి ఆమెకు పెళ్ళయిందో లేదో నాకైతే తెలీదు. అన్నీ తెలుసుకొని వాళ్ళ గురించి అన్నీ తెలుసుకొని మీరు ఇదేనండి. ఊరికే ఒకరి జీవితాలు ఒకరు ఇలా నాశనం చేసుకుంటే ఏమీ రాదు. ఇంకనైనా మారండి దయచేసి.